ఒక చిన్న కుగ్రామమైన ఎల్కపల్లి గ్రామంలో అరకొర వసతులతో కారయసార్ బడిగా ప్రసిద్ధి చెందిన ఒక చిన్న గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలో నా విద్యాభ్యాసం ప్రారంభమైందండి. ఇది ఇలా ఉంటే మిషనరీ సంస్థలు అప్పుడప్పుడే విస్తరిస్తున్న సమయం అది. వాళ్ళు వచ్చి రాళ్ళమెట్టుపల్లి ఏసయ్యపల్లె అనే ఊరిలో ఒక మంచి స్కూల్, ఆ తర్వాత ఒక ఆసుపత్రిని నిర్మించి వాళ్ళ విస్తరణ కోసం అన్వేషిస్తున్న సమయంలో ఆ రాళ్ళమెట్టుపల్లి అనే ఊరిలో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా మా బంధువులే కాబట్టి వాళ్ళు మా ఊరికి వస్తున్న తరుణం అది. అలా తరచుగా వస్తున్న సమయంలో మా అమ్మ నాన్నలతో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల వాళ్ళు నన్ను వాళ్ళ బోర్డింగ్లో ఉండి చదివిపిస్తానని చెప్పడంతో మా అమ్మ నాన్నలు ఒప్పుకోవడం జరిగిందండి. అలా ఒకరోజు రానే వచ్చింది. ఒకరోజు ఉదయం పెందలాడే నేను లేవ్వక ముందే నన్ను మా అమ్మ నాన్నలు వాళ్ళకు అప్పగించడం జరిగింది. నన్ను తీసుకుపోతున్న సమయంలో పెద్దవాగు దగ్గర నేను లేచి కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటే అటువైపు నుంచి వస్తున్న మా మామయ్య గారైనటువంటి కీర్తిశేషులు దువ్వుంట నాగయ్య గారు నన్ను చూసి వచ్చి వాళ్ళని తిట్టి రిటర్న్ తీసుకొచ్చి మా తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అయినా కూడా మా అమ్మ నాన్నలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ తదుపరి రోజు అర్ధరాత్రిన నేను పడుకున్న సమయంలో వాళ్ళకు అప్పచెప్తే వాళ్ళు తీసుకుపోయి ఆ బోర్డింగ్లో జాయిన్ చేసి నన్ను చదివించడం జరిగింది. అలా నా బోర్డింగ్ జీవితం 5వ సంవత్సరంలోనే మొదలైందండి. అప్పటి నుంచి ఈనాటికి కూడా నేను ఇంటికి దూరంగానే ఉన్నాను. అలా నా విద్యాభ్యాసానికి కారణమైనటువంటి ఫాదర్ మిస్టర్ చాకో గారు మరియు సిస్టర్ ప్రీడియా గారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇలా సాగిన నా ప్రయాణం నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. చివరిగా ప్రారంభం ఎలా మొదలైందనేది కాదు, ఆ డెస్టినీని మనం ఎలా మార్చుకున్నామన్నదే ముఖ్యమండి. అందుగురించి అందరూ కష్టపడండి, పైకెదగండి, అందరూ బాగుండాలని ఆశిస్తూ మీ చంద్రశేఖర్. థ్యాంక్ యూ.